నన్ను ఒక ఆయన మొన్న అడిగిండు, ఒక ఆయన, నీ దగ్గర ఎన్ని గెలిచినావు అని. హుజరాబాద్లో నువ్వు ఎన్ని గెలిచినావు సార్ అని. గట్ట అడగకాయ అని చెప్పిన నేను. గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళే అని. గెలిచిన వాళ్ళంతా మా వాళ్ళే అని నేను చెప్తాను. అయితే మనకు ఒక అలవాటు ఏముందంటే, వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున మీ అందరికీ నమస్కారం. 25 ఏళ్ళు ఆల్మోస్ట్ ఇక్కడ 25 ఏళ్ళ చరిత్రలో వాస్తవంగా మనం అన్ని జడ్పీటీసీలు మనమే గెలిచేది. ఎన్నికలు వస్తే ఓడిపోతాం అనేటువంటి స్పృహ లేకుండే మనకు. ఆటపాటలతో గెలుచుకునేటువంటి చరిత్ర ఈ నియోజకవర్గంలో ఉండే. ఉత్తగానే బాయ్ బాయ్ చెప్తే గెలవరు. ఒళ్ళు వంచి పనిచేసి ప్రజల ఆశీర్వాదం పొందగలిగితేనే ఎన్నికల్లో గెలవగలుగుతాం, లేకపోతే ఎన్నికల్లో గెలవం. నాకు తెలిసి జడ్పీటీసీలు మనమే గెలిచేది, ఎంపీపీలు మనమే గెలిచేది, సర్పంచులుగా గెలిచిన వాళ్ళు ఇండిపెండెంట్గా అటు ఇటు గెలిచినప్పటికి కూడా మళ్ళీ 100% మనతో పాటుగానే కలిసి ఉండేది, పని చేసుకునేది. మనం ఎప్పుడు ఈ కొట్లాటలు లేవు. పార్టీల పరమైన కొట్లాటలు లేని ఏకైక నియోజకవర్గం హుజరాబాద్ నియోజకవర్గం నాకు తెలిసి. ఎప్పుడు పార్టీల పరమైన పంచాయతీ లేదు. ఈ మధ్య స్టార్ట్ అయింది, కానీ 2021 కంటే పూర్వం ఎప్పుడు పార్టీల పరమైన పంచాయతీ లేదు. ఎంత కలిసిమెలిసి పనిచేసుకునేది అంటే, నాకు ఇప్పటికి బాగా గుర్తు, ఉపాధి హామీ పని కొత్తగా వచ్చిన నాడు సర్పంచ్ల మీద ఆడిటింగ్ జరుగుతుంది. కోరపల్లి సర్పంచ్, బిజిగిరి షరీఫ్ సర్పంచ్, సిరిసేడి సర్పంచ్ వాళ్ళందరూ వచ్చి, నువ్వు నోరెత్తకపోతే, నువ్వు కాపాడకపోతే మేమంతా ఆగమైపోతామని చెప్పి నాయకు వచ్చింది. నేనన్నా, మరి నువ్వు వేరే పార్టీ తిరుగుతున్నావు కదా అని అన్నాం. మా పార్టీలు వేరే కావచ్చు, మా కండవలు వేరు కావచ్చు, కానీ మా నాయకుడి మాత్రం ఈటల రాజేందర్ అనే విషయం మీరు మర్చిపోవద్దు. మీరు రావాలి, మీరు మమ్మల్ని కాపాడాలని చెప్పింది. నిజంగానే పోయినాం, కాపాడినాం, అది వేరే విషయం. అప్పుడు కొంతమంది మా వాళ్ళు కూడా అనేది, నాతో ఉంటోళ్ళు, అన్నకి ఇట్లా అయితే ఎట్లనే, వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళదే, మన పార్టీ మనదే, మళ్ళీ బాతలు గీస్తారు వచ్చేస్తారంటే, చేయని వాళ్ళది వాళ్ళు చేసుకోవాలి కదా. ఎప్పుడు కూడా 100% ఒక దిక్కుంటారనేది తప్పు. అధికారం పార్టీ, ప్రతిపక్ష పార్టీ, మంచి చెడు కలిసిమెలిసి ఉంటాయి. కాబట్టి తప్పకుండా అందరూ మనతో ఉంటారు అనుకోవద్దు. కొంతమంది మనకు వ్యతిరేకంగా కూడా ఉంటారు, మనం భరించుకోవాలి, కలుపుకొని పోవాలని చెప్పి మేము చెప్పేది. నాకు ఇప్పటికొకటి గుర్తుంది, 2008 అనుకుంటారు, 2008 మేము రాజీనామా చేసినాం. 2008లో సురేందర్ రాజు ఊకే నా నీళ్లు నా గ్రామ పంచాయతీ నీళ్లు అని చెప్పి ఊకే వచ్చేది. ఢిల్లీకి పోయినా మేము ఇద్దరం కలిసి. ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచినప్పుడు జమ్మికుంట దహార్తి తీర్చాలని చెప్పి నేను ఇద్దరం కలిసి ఢిల్లీకి పోయినాం. సరే, అక్కడ ఏం చేసామని మొత్తం చెప్పం బాగుండదు, కానీ ఢిల్లీకి పోయి 5 కోట్ల రూపాయలు కనుక తెస్తే తాగే నీళ్ళ సమస్య పరిష్కారం అయిందని చెప్పి చాలా చేసినాం, కానీ కాలే. 2008 ఎన్నికల్లో నేను రాజీనామా చేసిన, మీకు ఐడియా ఉండదు. 2008లో నేను రాజీనామా చేసిన, అప్పుడు కమలాపూర్ నియోజకవర్గం, హుజరాబాద్ కాదు. రాజశేఖర రెడ్డి గారు జమ్మికుంటకు వచ్చి ఎన్నికల ప్రచారం చేస్తూ ఆయన అన్న మాట ఏంటంటే, ఇగో మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, ఈటల రాజేందర్ గారిని ఓడగొట్టండి, మీకు 40 కోట్ల రూపాయలు తాగే నీళ్ళ కోసం ఇస్తా అని చెప్పి జమ్మికుంట చౌరస్తాలో మాట ఇచ్చిపోయిండు. అంతేనా? ఇచ్చిపోతే మీకు ఆ సందర్భం ఎందుకు చెప్తున్నా అంటే, 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అప్పుడు గెలిచిన కేవలం 7 మాత్రమే. ఆ 7 ఒకటి
పాత కమలాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే. ఇంకా రెండవ వింత ఏంటంటే, రెండో గొప్పతనం ఏంటంటే 2004లో 19,800 ఓట్లతో గెలిచాం మనం. కాంగ్రెస్ పార్టీ మనం అలయన్స్లో గెలిచింది 19,800 ఓట్లు. కానీ 2008లో 17 మందిలో 7 మందే గెలిచిన, 10 మంది ఓడిపోయినా ప్రతికూలమైన పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ ఎన్నికల్లో కమలాపూర్లో మన ఓట్లు 23,000 ఓట్లు వచ్చినాయి. 22,800 23 ఓట్లు. అప్పుడు ఒక మాట అన్నాడు, అందరూ ఓడిపోయినరు లేదా మెజార్టీ తగ్గింది, కానీ 2004 కంటే మెజార్టీ పెంచుకున్న ఏకైక నియోజకవర్గం కమలాపూర్ నియోజకవర్గం అని చెప్పి పేరు వచ్చింది. వెంటనే ఏం అడగకుండానే నేను పార్టీకి ఫ్లోర్ లీడర్ అయినా. అప్పుడు నేనే ఫ్లోర్ లీడర్ అయినా. ఈ మాట ఎందుకు చెప్తానంటే, గంత గొప్ప కమిట్మెంట్ ఉన్న నియోజకవర్గం ఆనాటి కమలాపూర్, ఇవాల్టి హుజరాబాద్ నియోజకవర్గం. సురేందర్ ఒక మాట అన్నాడు, తల్లికి పిల్లలకి ఎంత బంధం ఉంటుందో రాజేంద్రన్నకు ఈ మట్టికి ప్రజలకు అంత బంధం ఉంటుందని చెప్పిండో అంత బంధం ఉంది. ఇవాళ చాలామంది వాస్తవంగా పార్టీలో ఉన్నవాళ్ళు ఉండొచ్చు. నన్ను ఒక 10-12 మంది సర్పంచ్ వచ్చి కలిసిపోయింది. 10-12 మంది సర్పంచ్ వచ్చి కలిసిపోయింది. నాకు మా వాళ్ళు ఫోన్ చేసిండ్రు, అన్న ఆయనని తీసుకుపోతాండ్రు, ఈయనని తీసుకుపోతాండ్రు. అరే ఎటు తీసుకుపోతారు అని అడిగిన నేను. లేదు ఆశ పెట్టి తీసుకుపోతున్నారు. మీరు అట్లాంటి పని చేయకండి. ప్రేమ ఉండి వచ్చేవాడే మనవాడు తప్ప గట్ల ఆశ పెడితే పోయేటోడు ఎప్పుడు మనెంబడి ఉండడు. నువ్వు ఆశ పెడితే నీ దిక్కుపోతాడు, ఇంకొక ఆయన ఆశ పెడితే ఇంకో దిక్కుపోతాడు. మనం అట్లాంటి పని చేయొద్దు. కానీ నిజంగా కూడా నేను ఎంత అదృష్టం అంటే, మీరు అన్ని ఫోటోలు చూసిండ్రు, నా దగ్గరికి ఒక 10-12 మంది సర్పంచ్లు గెలిచిన వాళ్ళు వచ్చి మేము కొట్లాడినాం సార్, ఇండివిజువల్గా కొట్లాడినాం, గెలిచినాం, ఇవాళ మీతోటే ఉంటాం, మళ్ళీ నువ్వు ఎప్పుడొచ్చినా మా పార్టీలు ఏమైనా ఉండొచ్చు, మా జెండాలు ఏమైనా ఉండొచ్చు, కానీ మీతోటే ఉంటామని చెప్పింది కొంతమంది ఏమో మాకు పార్టీలు ఏం లేదు, మీతోటే ఉంటామని చెప్పాడు కొంతమంది. ఇవాళ అట్లా ఈ ప్రవీణ్ వచ్చి కూర్చున్నాడు అక్కడ, ఇంద్రనగర్ సర్పంచ్. ఆయన మన పార్టీ కాదు వాస్తవంగా. కానీ నేను శీలం శ్రీనివాస్ గారు ఫస్ట్ కొత్తలో ప్రవీణ్ తీసుకొచ్చి సర్పంచ్ పెడతా అన్నప్పుడు చిన్న పిల్లగాడు, మొట్టమొదటి అప్పుడు ఇంకా ఇంత అది కాదు, గెలిచిండు. మొట్టమొదటిసారి సర్పంచ్ అయిండు. అయినప్పుడు మొన్న మళ్ళీ ఎక్కడో ప్రాణం కొట్టుకొని మా అన్న వస్తే మంచిగా అని చెప్పి కూర్చోదను. మా అన్నత్తే మంచిగా అని చెప్పి తీసుకుపోయాడు ఆయన. ఇక 2 ఉన్నాయి. కొంతమంది ఏమో అన్నత్తే మంచిగా అని చెప్పి తీసుకుపోయిన వాళ్ళు ఉన్నారు. చెలుపురు కూడా పోయినా నేను, పోయినా నువ్వు రావాలి సార్ అంటే పోయినా, ఇంకా వేరే దగ్గర కూడా పోయినా నేను. కొద్దిమంది ఏమో అన్న ఫోటో పెట్టుకుంటే పైసలు, అదంతా చిన్న పని, అది మనం మాట్లాడదు ఎప్పుడు. కానీ ఇవాళ ఒకటే మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇక్కడ అనేక మంది సర్పంచులు నాతో 25 సంవత్సరాల కాలం పాటు కలిసి పనిచేసిన వాళ్ళు గెలిచిండ్రు. ఇంతకుముందే చెమ్మనపల్లె నుంచి వచ్చిండ్రు సర్పంచ్ గారు. మేమందరం కలిసి గెలిపించుకున్నాం సార్, ఇక వచ్చినాం, మీతోటే మేము ఉంటాం, మాకు రాజకీయాలతో కంటే కూడా రాజేంద్రతో ఉండే బంధమే ఎక్కువ అని చెప్పొచ్చిండు. నువ్వు ఎట్లా అంటావు? అట్లా సర్పంచ్ ఎన్నికలలో పార్టీ జెండాలు ఉండవు, సర్పంచ్ ఎన్నికలలో గుర్తులు కూడా ఉండవు, ఇక్కడ ఇండివిజువల్గా ఉంటాయి. అయినా సపోర్ట్ ఉంటుంది. గీన సపోర్ట్ అని ఒక్కొక్కసారి ఇద్దరు ఉంటారు, ముగ్గురు కూడా ఉంటారు ఊళ్ళల్లో. రాజేంద్రన్న ఫోటో పెట్టుకుంటే ఇద్దరు ఉంటారు, రాజేంద్రన్న ఫోటో ముగ్గురు కూడా ఉంటారు. ఎవరి వాళ్ళు, ఎవరి పనితనం మీద వాళ్ళు, ఎవరి ప్రజల పలుకుబడి మీద ఆధారపడి వాళ్ళు గెలిచి వస్తారు, అది వేరే విషయం. ఇవాళ మా సర్పంచ్లందరికీ, సర్పంచ్లకి, ఉప సర్పంచ్లని, వార్డు మెంబర్లని గెలిపించిన హుజరాబాద్ ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఫస్ట్ మీరు ఏ విశ్వాసాన్ని, ఏ నమ్మకాన్ని మా మీద పెట్టిందో ఆ విశ్వాసం, ఆ నమ్మకాన్ని
మా వాళ్ళు తూచా తప్పకుండా నెరవేరుస్తారని చెప్పి ఆశిస్తున్నాం, మీకు హామీ ఇస్తున్నాం. వారికి తోడుగా తప్పకుండా నేను కూడా ఉంటా అని చెప్పి ఆనాడన్నా మళ్ళీ ఇవాళ కూడా మాటిచ్చిపోతున్నా. గెలిచిన సర్పంచ్లకి, గెలిచిన ఉప సర్పంచ్లకి, వార్డు మెంబర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎంత కష్టపడి గెలిచినో నాకు తెలుసు. అంటే ఓట్లు, నేను పార్లమెంట్ సభ్యుడు గెలవడం చాలా తేలిక, కానీ వార్డు మెంబర్ గెలవడం మాత్రం చాలా కష్టం. ఎందుకు? నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇక్కడ రాణా ప్రతాప్ అని వచ్చుంటాడు, ఇక్కడ ఉప్పల్లా రాణా ప్రతాప్ ఉన్నాడా? ఇక్కడ శబరిమల పేట. ఆయన మా విద్యార్థి నాయకుడు, నాతో పాటు ఉంటాడు. ఆయన తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంటుంది. ఆయన పిల్లగాడు నేను వార్డు మెంబర్ వేస్తాను వేసాడు. ఆయన మీద నిలబడ్డ ఆయన ఒక మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్, రేపటి గెలిస్తే మళ్ళీ ఉప సర్పంచ్ కావాలని చెప్పి వేసాడు. నేను వేరే వాళ్ళని ఎవరు కించపరచడం కోసం మాట్లాడతాను. 5 పైసల బిల్ల లేదు ఆ రాణా ప్రతాప్ దగ్గర, 5 పైసల బిల్ల లేదు. వచ్చిండు జీప్ ఎక్కి, నేను ఎన్నికల ప్రచారం అయిపోయింది, జీప్ ఎక్కిండు. అన్న నన్ను ఒకసారి భుజం మీద చేసి ఒక్కసారి చెప్పిపో అన్న, డబ్బు లేనోడు పేదోడు నీ తమ్ముడని చెప్పు అన్న అని చెప్తే, నేను ఆయనను తీసుకొని భుజం మీద చేసి, ఇక మా తమ్ముడు నా కొడుకు లాంటోడు, వీడికి 5 పైసల బిల్ల లేదు, పేదోడు, నువ్వు గెలిపించు, సర్వీస్ చేస్తానని చెప్పినాం. ఆయన మెజార్టీ ఎంత తెలుసా? వార్డు మెంబర్గా 216 మెజార్టీ, 200 మెజార్టీ వచ్చింది. 3,000 రూపాయలు ఇచ్చినోడికి, 3,000 రూపాయలు ఓటుకి ఇచ్చినోడికేమో 16 ఓట్లు వచ్చినాయా, 16-17 వచ్చినాయి. కానీ రూపాయి ఇయ్యనటువంటి వానికి 264-270 ఓట్లు వచ్చినాయి. అదే అంటే ప్రజలు ఎంత గొప్పవాళ్ళో చెప్తున్నాను. ప్రజలు ఒక్కొక్కసారి ఇప్పుడు అట్లాంటి ఒక మా సతీష్ ఉన్నాడు ఇక్కడ. సతీష్ ఈ మొత్తం నియోజకవర్గంలో వాస్తవంగా ఫస్ట్ జమ్మికుంట గ్రామ పంచాయతీ పెద్దది ఉండే, హుజరాబాద్ గ్రామ పంచాయతీ పెద్దది ఉండే. ఆ 2 మున్సిపాలిటీలు అయిన తర్వాత పెద్ద గ్రామం కమలాపూర్ గ్రామం. దీని ఓట్లు 9,800 ఓట్లు, 9,800 ఓట్లు. ఇక ఆయన ఒకరిని పెట్టిండు, 2 కోట్లు ఖర్చు పెడతాడట, 3 కోట్లు ఖర్చు పెడతాడట, 4 కోట్లు ఖర్చు పెడతాడంటే, మరి సతీష్ అంటే దగ్గర 5 పైసల బిల్ల లేదు. సతీష్ అంటే దగ్గర 5 పైసల బిల్ల కూడా లేదు. ఆయన ఏదో ప్రెస్ను నమ్ముకొని జీవిస్తాడు. నేనన్నా మరి సతీష్ నువ్వు పోటీ చేస్తా అంటున్నావు, మా రవికుమార్ ఉన్నాడు ఇక్కడ మాజీ సర్పంచ్, మరి అవు రవి నీవంటున్నావు అప్పుడు పైసలు ఉండే జోరుగా ఖర్చు పెట్టి గెలిచినావు, మరి సతీష్ సంగతి ఏందని చెప్పి నేను అడిగిన. ఇక ఆయన దగ్గర పైసలు లేవు కానీ గెలిపిస్తాం. సరే ఏమేమి జరిగిందనేది అది వారు ఎప్పుడైనా పర్సనల్ కలిసినప్పుడు చెప్తారు. కానీ ఆయన మెజారిటీ 2,165 మెజార్టీ. అంటే పక్కకే ఉంటుంది మా కళాధర్ వాళ్ళ వైఫ్, వారి పేరేంది, వనిజ, ఈ పక్క గూడూరు ఉంటుంది. వాళ్ళ మెజార్టీ 900 అనుకుంటా నాకు తెలిసి. ఇక్కడ మా రవి ఉన్నాడు గుండేడు, ఆయన మెజార్టీ కూడా 900 అనుకుంటా. అంటే ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఇవాళ ప్రజలలో ఉన్న వాళ్ళకు డబ్బులు లేకపోయినా డబ్బులు ఉన్నా ఆదరిస్తాడడానికి మా సతీషే పెద్ద ఉదాహరణ. దానికి మా కళాధార మీద చాలామంది కోపం ఉంటుంది అన్న అట్లుంటే ఉంటుంది. ఎట్లా ఊరంతా ఒకవైపు ఉంటుంది, ఊసరి వెళ్ళి కూడా ఉంటారు, అట్లా ఉండకపోతే ఊరు కాదు అది అని చెప్పేది నేను. సరే కొట్లాడిండ్రు. ఇలా ఓడిపోయిన వాళ్ళకు కూడా ఇలా మామూలుగా పాపం మా కమలాపూర్ మండలం కిషన్ రెడ్డి గారు ఉన్నారు కన్నూరులో, కొట్లాడిండు పాపం, పేగులు దిగబోదా కొట్లాడిండు. ఇవాళ భీంపల్లిలో కొట్లాడిండు. అంతా అన్ని ఊళ్ళలో కొట్లాడిండు. కానీ అన్నిట్లో కూడా కొద్దిగా మా సామ్రాజ్యం ఒకటే ఓటుతో ఓడిపోయింది. ఇవాళ మా రాజు శనివారంలో గెలిచిండు. 3ఓటితో 2ఓటితో గెలవచ్చు అంటే ఆ 2ఓట్లతో గెలవడమే గొప్ప చరిత్ర ఆ శనివారం ఊర్లో, అంత పెద్ద చరిత్ర.
అట్లా ఇవాళ అనేక దిక్కుల మనం పోయి గెలిచిన ఊర్లు ఉన్నాయి, మనం పోకుండా గెలిచిన ఊర్లు ఉన్నాయి. నేను తిరుగుతున్నప్పుడు కూడా చాలామంది ఊళ్ళల్లో ఎందుకు వచ్చినామన్నా మీరు లేమా, ఎవరు గెలిచినా మీ దగ్గరికి వస్తాం కదా అని చెప్పి ఇక మా సంపదరావుతో ఊరికి అనేది, మా శ్యామ్తో ఇట్లా ఎందుకు అన్న ఎందుకు వస్తాడు మేము లేమా. సురేందర్ రాజు కూడా అనేది, అరే మేము నిజంగా అప్పుడు అంతకుముందు సర్పంచ్ ఎన్నికలప్పుడు ఎప్పుడు పోకపోతుంటుంది, ఊళ్ళలోకి పోకపోతుంటుంది, ఒక ఎంపీటీసీ ఎన్నికలకు జడ్పీటీసీ ఎన్నికలు మాత్రమే పోతుంటుంది. కానీ ఈసారి ఎందుకు పోయినామంటే సెంటిమెంట్ ఎక్కడ, 25 ఏళ్ళు నీతో ఉన్నాం, మమ్మల్ని వదిలిపెట్టి అర్ధాంతరంగా పోయినావు, కానీ మా ఎన్నికలు వచ్చినాయి, మా ఎన్నికలు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కదా, మా ఎన్నికలకి ఎంపీటీసీ ఎన్నికలు కదా, ఈ ఎంపీపీ ఎన్నికలు కదా అంటే తప్పకుండా మీకోసం వస్తా, మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి తప్పకుండా వస్తా అని చెప్పి వచ్చినాను. నేను భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుని అని వాళ్ళు వీళ్ళు అంటుంటారు. నేను నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ని, నేను ఇంత సీనియర్ మోస్ట్ లీడర్ను. జగమేరిన బ్రాహ్మణికి అన్నట్టుగా, అంటే జన్మేళ అన్నట్టుగా నాకేముండే ఈటలా అంటే, ఇప్పుడు నువ్వు నన్ను గుర్తుపట్టని మనిషి ఉంటాడా, నువ్వు ఎక్కడనవో, నువ్వు ఎక్కడ మల్లికాయగిరి ఉంది, ఇక మా వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారు మల్లికాయగిరి, మళ్ళీ పట్టుకపోదాని వచ్చిండాలు మల్లికాయగిరి ఉంది. వాస్తవంగా మనం 25 ఏళ్ళు ఇక్కడ సర్వీస్ చేసినాం, మల్లికాయగిరి సర్వీస్ చేయలే కదా, చేసినామా మనం? మల్లికాయగిరికి ఏమైనా బోర్ వేసినామా, మల్లికాయగిరికి ఏమైనా రోడ్ వేసినామా, మనం ఏమైనా చేసినామా? కానీ మల్లికాయగిరి ఉన్న ప్రజానీకం ఒకటే నిర్ణయించుకున్నారు, అరే రాజేంద్రనను పోగొట్టుకోవద్దు, రాజేంద్రను నిలబెట్టుకోవాలి, రాజేంద్ర నిలబడితే పేదల గొంతుకై కొట్లాడతాడు, రేపు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. ఇది వాళ్ళు. అందుకని 75 రోజుల పోగానే బ్రహ్మాండమైనటువంటి 4 లక్షల మేరతో గెలిపించింది. ఇవాళ పొద్దున్నే ఎందుకో మా వాళ్ళందరూ అంటున్నారు, ఎట్లుందా అంటే, అన్న నువ్వు మళ్ళా రేపు ఎన్నికలు వస్తాయి, మా దగ్గర మున్సిపాలిటీ ఎన్నికలలో మీరు ఈ 15-16 నెలలుగా తిరిగిన సర్వీస్, నువ్వు తిరిగిన తిరుగుడు, నువ్వు చేస్తున్న పని, నీ పని విధానం అంతా కూడా మా వాళ్ళు నచ్చింది, 100% ఇక్కడ మాత్రం బ్రహ్మాండంగా గెలుస్తామని చెప్తున్నారు మా వాళ్ళు. ఈ పార్లమెంట్ పరిధిలో హైదరాబాద్లో 3 జోన్లు ఏర్పడితే, ఒకటి హైదరాబాద్ జోను, ఒకటి సైబరాబాద్ జోను, ఇంకోటి మల్కాయి జోన్ ఏర్పడితే, మల్కాయి ఒక దగ్గర మీకు తెలుసో తెలియదో 300 ఉంటే మా దగ్గరనే 107 కార్పొరేషన్లు ఉన్నాయి, కార్పొరేటర్లు ఉన్నారు, 107 కార్పొరేటర్లు, 9 మంది నీకు కంటోన్మెంట్ ఉంటారు, 3 మున్సిపాలిటీ, సగం హైదరాబాద్కి ఇలా గీత గీసినట్టే ఉంటుంది. అంటే అర్థం ఏంటంటే, వట్టిగా బాయి చెప్తానో ఉపన్యాసాలు ఇస్తానో పని కాదు. నేను ఒక చిన్న సందర్భంగా ఎగ్జాంపుల్ చెప్పిపోతా. ఇక బొడిగ శోభమ్మ ఉన్నది ఇక్కడ, వారి కాన్స్టిట్యున్సీ చొప్పదండి. కరీంనగర్ నుంచి వెళ్ళి మనం వేములవాడకు పోయేటువంటి సిరిసిల్లపై రోడ్డు ఉంటుంది, ఆ మానేరు వాగు మీద, అది దాని వాగేంది, వాగు పేరేంది, వాగు పేరు లేదా, వేములవాడ వాగు ఉంటుంది, శబాష్పల్లి అంటే పని ఎట్లుంటుందని చెప్తున్నా మీకు. ఎట్లా ఉంటుంది నాకు శోభమ్మ చెప్పలేదు, ఎవరు చెప్పలేదు, నాకు ఎవ్వరు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలేదు. కానీ ఇక్కడ మిడిమానేది కడుతున్నారు, వట్టప్పుడే ఆ బ్రిడ్జ్ మునిగిపోతుంది, ఎప్పుడు రాకపోకలు బంద్ అయిపోతాయి, ఎవరు చెప్పలే. కానీ నేనే దానికి ఒక బ్రిడ్జి కోసం ప్లాన్ వేసిన. బ్రిడ్జి కోసం ప్లాన్ వేసిన తర్వాత మిడిమానేరులో మళ్ళీ మునిగిపోతే మళ్ళీ కట్టలేమని చెప్పి, అటువైపు ఇటువైపు 4 లేన్ రోడ్ లేకపోయినా కూడా ఆ కాలంలో దానికి 4 లేన్ బ్రిడ్జ్ ఇప్పుడు మీరైతే ప్రయాణం చేస్తుండో అది నేనే ప్లాన్ చేసి కట్టించాను. ఆమె అంటున్నది, ఇలా నన్ను కూడా సమానంగా చూసుకున్నాడు, ఇలా 4 లేన్ రోడ్ 4 లేన్ బ్రిడ్జి కట్టినాం. ఇవాళ చాలామంది అది కనుక ఇప్పుడు కట్టాలంటే, నీళ్ళున్నప్పుడు కట్టాలంటే ఒక 300 కోట్లు 400 కోట్ల రూపాయలు అవుతాయి. అప్పుడు కేవలం 80 కోట్ల రూపాయలకే ఆ బ్రిడ్జ్ అయిపోయింది, 80 crores అయిపోయింది. ఎందుకు నాకు తెలిసి ఇది రేపు మిడిమానేరు నీళ్ళు వస్తే ఇది మునిగిపోతుంది, ఇక్కడ మళ్ళీ మనం అనుకుంటే కూడా మనం 4 లేన్ బ్రిడ్జ్ కట్టాలంటే కట్టలేమని అంటే ఆలోచన. ఇవాళ మీరు చెప్తున్న చూసిన మొత్తం ఈ నియోజకవర్గాల్లో
తట్టడి మట్టి తీసిండు ఇట్లా అంటే ఏం చెప్పుకుంటాం మనం వాడు మెంటల్ కాదంటారు వాడిని. ఈటల రాజేందర్ అంటే వాడు తట్టడి మట్టి తీయలేదని చెప్పేవాడు అంటే వాడు మెంటల్ కాదు అనుకుంటాడు, వీడు మెంటల్ కాదు అనుకుంటాడు. దానికి ఒక ఆన్సర్ లేదు దానికి. ఎందుకంటే మొన్న వర్షాలు పడ్డాయి, కనీ ఎరగని వర్షాలు పడ్డాయి. కనీ ఎరగని వర్షాలలో ఏ ఒక్క గ్రామం కూడా ఇక మా ఊర్లో వాగు దాటరిత్తలే అనేటువంటి ఊరుంది. దాని ఎక్కడన్నా 22-23 బ్రిడ్జ్లు కట్టినామమ్మా, 22-23 కట్టినాం. అట్లా పనిచేస్తేనే ఇలా ఉత్తగానే రాజేందర్ అన్న నువ్వు వాటికనే ఉత్తగానే ప్రేమించారు. కొంతమంది అంటారు ఇక ఉద్యమకాడు అనగానే అయిపోయిందని. అరే ఉద్యమాలప్పుడు ఉద్యమాలు చేసినాం భయ్, ఉద్యమాలప్పుడు ఉద్యమం చేసినాం, మంత్రులుగా ఉన్నప్పుడు మంత్రుల పని కూడా చేసినాం. ఇవాళ మళ్ళీ ప్రతిపక్షాలు ఉంటే ప్రతిపక్ష పని చేస్తున్నాం. ఎప్పటి పాత్ర అప్పుడు పోషిస్తున్నాం తప్ప ఎక్కడ కూడా మా ఒక రోజు లీవులో పెట్టో లేకపోతే మేము లేమనో. నాకు తెలిసి నా 25 చరిత్రలో జ్వరం వచ్చింది పడుకున్నాడు రెస్ట్లో ఉన్నాడు అనేటువంటి మాట ఎప్పుడు విన్నామా? మేము గట్లా పనిచేసినాం, గట్లా పనిచేసినాం. నేను ఒకటే ఇవాళ ఓడిపోయిన సర్పంచ్లకి, ఓడిపోయిన వార్డు మెంబర్లకి, గెలిచిన సర్పంచ్ విజ్ఞప్తి చేస్తున్నా, గెలిచినా ఓడినా ప్రజల్ని పట్టుకొని ప్రజల మధ్యలో ఉండి వాళ్ళకి ఏం పని ఉంటుంది చెప్పండి? పోలీస్ స్టేషన్ పని ఉంటుంది, ఓ ఎంఆర్ఓ ఆఫీస్ పని ఉంటుంది, ఓ ఎంపీడీ ఆఫీస్ పని ఉంటుంది. వాళ్ళ పిల్లలకి అక్కడ సంబంధాలు అందుకుని అక్కడ పంచాయతీలు ఉంటాయి. నా బిడ్డను తీసుకుపోతలేడు, నా కోడలు వస్తలేదు, లేకపోతే ఇంకా పంచాయతీలు ఉంటాయి, చిన్న చిన్న పంచాయతీలు ఉంటాయి. వాళ్ళకు అంటే కో అనే బిడ్డలాగా ఉండాలి, అంటే కో అనే బిడ్డలాగా ఉండాలి. పంచాయతీలు చెప్పే పెద్ద మనుషులం కాదు మనం, పంచాయతీలు చెప్పే పెద్ద మనుషులం కాదు మనం. వాళ్ళకు అవసరం వచ్చినప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులాగా ధైర్యం ఇచ్చి వాళ్ళకు ధర్మం ఏదో ఆ ధర్మాన్ని ఆచరించేటువంటి పని కనుక చేస్తే మనకు 4 కాళ్ళ పాటు భవిష్యత్తు ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి గెలిచినటువంటి మా వార్డు మెంబర్లు, ఉప సర్పంచులు, సర్పంచులు రేపు తప్పకుండా ఇలా ఈ నియోజకవర్గంలో తెలుస్తుంది ఎవరు ఏంది అనేది. మీకు మాట ఇచ్చిన నేను ఏమని వస్తా తప్పకుండా తీరకపోయినా కూడా వస్తా. నీకు పార్లమెంట్ ఉన్నా కూడా వచ్చిపోయినా నేను. ఎవరి రాష్ట్రంలో ఒక ఎంపీ ఊర్లో పడి తిరిగినా నేను. ఎందుకు? మీకోసం తిరిగినా నేను. నాకు 2021లో అంతకంటే ఇంతకుముందు చెప్పిన 2008లో ఇలా మీరు ఏనాడు కూడా ప్రలోభాలు ఉన్నప్పటికీ కష్టకాలంలో నాకు అండగా ఉన్న వాళ్ళు కాబట్టి మీ రుణం తీర్చుకోవాలని చెప్పి వచ్చిన తప్ప నాకు ఇంకో ఎజెండా లేదు. రేపు ఎన్నికలు వస్తాయి, మళ్ళా మీరు కోరినట్టుగా అది వేరే అంశం. కానీ ఇప్పటి నా కర్తవ్యం మిమ్మల్ని నిలబెట్టుకునే కర్తవ్యంలో భాగంగా వచ్చిన నేను. రేపు కూడా మీరు నిలబెట్టడానికి రేపు మాకు మున్సిపాలిటీ ఉన్నాయి, హుజరాబాద్ మున్సిపాలిటీ ఉన్నది, రేపు జమ్మికుంట మున్సిపాలిటీ ఉన్నది, రేపు 5 మండల పరిషత్తులు ఉంటాయి, తప్పకుండా జడ్పీలు ఉంటాయి. డెఫినెట్గా వాళ్ళని కూడా గెలిపించుకునే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. అప్పుడు బాధ్యత పార్టీ గుర్తు మీదనే గెలిపించుకునే ప్రయత్నం చేస్తాం. ఎక్కడ మీరు అధికారాల్సిన అక్కర్లేదు. ఇవన్నీ ఉంటాయి, చిన్న చిన్న నేషనల్ పార్టీలు అన్నప్పుడు ఉంటాయి, వాడి గురించి పెద్ద చర్చించుకోవాల్సిన అక్కర్లేదు. కొన్ని ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి, ఒకటి ఎక్కువ ఉంటుంది, ఒకటి తక్కువ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. వీటి గురించి మనం పట్టించుకోవాల్సిన అక్కర్లేదు. చిన్నగా ఉండద్దు. మనం బాజాప్తా రేపు ఈ నియోజకవర్గం రేపు తెలుస్తుంది. రేపు ముందు కొంతమంది పైసలు ఇచ్చి కండవ కప్పి ఇగో నేను 40 గెలిచినా 30 వాళ్ళ గురించి పట్టించుకోకండి. ప్రజలు పట్టించుకుంటారు, వాళ్ళ గురించి ప్రజలు ఆలోచించుకుంటారు తప్ప మనం పట్టించుకోవాల్సి అక్కర్లేదు. కాబట్టి ఇప్పటికే టైం లేట్ అయింది. నేను మళ్ళీ చెప్తున్నా, నా ఈ 2 సంవత్సరాలు అవుతుంది మీకు ఎక్కువ కనపడక దూరమై, అయినా ప్రతి నిత్యం 10ల సంఖ్యలో శామీర్పేటకు వస్తారు. అప్పుడు ఎట్లా వచ్చిందో ఇప్పుడు కూడా అట్లా వస్తున్నారు, పనిచేస్తున్నారు. ఇప్పుడు నేను వాళ్ళకు ఒక మాట ఇచ్చిన, మీ అవసరాలు ఏమైనా ఉంటే మా సర్పంచులని మీరు గెలిపించేయండి అని అన్నాం. గెలిచినా ఓడినా మన సర్పంచే కాబట్టి మీ నాయకత్వంలో ఎప్పుడైనా వాళ్ళ సమస్యలు ఉంటే నాకు తీసుకురండి, తప్పకుండా పరిష్కారం చెప్పే ప్రయత్నం చేస్తాం. నేను మళ్ళొక మాట కూడా చెప్తున్నా, ఇంతకుముందు పెద్దలు ఎవరు చెప్పిండ్రు, శోభమ్మ చెప్పినట్టున్నది. ఇవాళ 15th ఫైనాన్స్ కమిషన్ నిధులు మీరు ఎవ్వరి భయపడక్కర్లేదు. ఈ దేశంలో చెక్ పవర్ ఉన్నాడు ఒక్కడే సర్పంచ్, గుర్తుపెట్టుకోండి. చెక్ పవర్ అంత ఈజీ ఉండదు, ఎవరికి ఉండదు, ఒక సర్పంచ్కే ఉంటుంది, గుర్తుపెట్టుకో. ప్రజాప్రతినిధులలో ఎమ్మెల్యేలకు చెక్ పవర్ ఉండదు, ఎంపీలకు చెక్ పవర్ ఉండదు, మంత్రులకు కూడా చెక్ పవర్ ఉండదు. చెక్ పవర్ ఉండే ఏకైక పొలిటికల్ లీడర్ నా గ్రామ సర్పంచ్.
కాబట్టి సర్పంచ్గా ఇలా మీకు 15 ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తాయి, మీకు ఉపాధి హామీ పనుల నిధులు ఇలా కొంత స్ట్రీమ్ లైన్ చేసిండ్రు. ఇప్పటిదాకా జరిగిన అన్ని కూడా అవే జరిగినాయి. సర్పంచ్లకు ఇప్పుడు పాత బిల్లులే ఇస్తలేరు, కరెంటు బిల్లు కట్టడానికి కూడా పైసలు లేవని చెప్పి అంటున్నారు. కాబట్టి అయినా ఎక్కడన్నా 2004 నుంచి 14 వరకు మనం అధికారం లేకపోయినా కూడా మనకు ఎక్కడ డెవలప్మెంట్ ఆగలేదు. ఇప్పుడు కూడా డెవలప్మెంట్ ఆగదు. మీకు తప్పకుండా నేను పోతే కాదంటారా? బాధ్యత నాది. మంత్రులు కలుస్తా, నాకు ఇల్లు కావాలని చెప్పి మంత్రులు కలుస్తా, నాకు రోడ్డు కావాలని చెప్పి మంత్రులు కలుస్తా, నాకు ఈ పని కావాలని చెప్పి ముఖ్యమంత్రి కలుస్తా. ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధికి ఒకటే ఎజెండా ఉంటుంది. ప్రజల కోసం ఎక్కడికైనా పోతాడు, ప్రజల కోసం ఎవరైనా కన్విన్స్ ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీ అవసరాల కోసం, మీ డెవలప్మెంట్ కోసం తప్పకుండా రాష్ట్రంలో ఉన్న ఏ మంత్రి అయినా, ఏ ముఖ్యమంత్రి అయినా కలుస్తా, తప్పకుండా మీకు నిధులు ఇప్పిస్తా అని చెప్పి మీకు మాట ఇస్తూ మీ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుస్తూ సెలవుకున్న భారత్ మాతాకి జై.